హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవలీస్ కిచెన్. ఇవాళ మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా నాటుకోడి కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక కుక్కర్ తీసుకొని అందులో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 కిలో నాటుకోడి కూర తీసుకున్నాను. అందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక కొద్దిగా ధనియాలు, అందులోనే సన్నగా కట్ చేసుకున్న కొంచెం ఎండు కొబ్బరి వేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా జీడిపప్పు, కొన్ని మిరియాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి గ్రైండ్ చేసుకొని అందులోనే కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, అది తీసుకొని ఆయిల్లో వేసి ఒకసారి కలుపుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్లో ఉంది కదా, ఆ చికెన్ మాత్రమే వేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. ఇలా పీసెస్ వేసి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ మసాలా అంతా పీసెస్కి బాగా పడుతుంది. ఇప్పుడు ఆ ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్లో వాటర్ కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకొని 2 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా పీస్ ఎంత బాగా ఉడికిందో, సూపర్. మా వీడియోస్ గన మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.